నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను వీడియో చూపిస్తా చూడండి చూశారు కదా బంగ్లాదేశ్లో జరిగింది సంఘటన చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా దీపావళి సెలవులని ఆ సెలవుల తర్వాత ఇంటికి వస్తుంది ఓ హిందూ అమ్మాయి ఆటో ఎక్కింది ఆటో నడిపేది ఒక జిహాదీ కుక్క ఒక ఉన్మాది వెంటనే తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఆటో రిక్షాలో ఒక్కతే అమ్మాయి ఒంటరిగా వస్తుంది ఆ అమ్మాయి హిందూ అమ్మాయి అని చెప్పిండు ఇంకేముంది ఆ అమ్మాయిని చుట్టుముట్టారు వెధవలు ఆ అమ్మాయి అరుపులు వినేదెవరు ఆ అమ్మాయిని కాపాడేదెవరు నిజంగా ఊహించుకుంటుంటేనే చాలా భయానకరంగా ఉంది కదా ఎక్కడో పాలస్తీనాలోని కొందరి మీద జరుగుతున్న దాడులకు సంబంధించి లేకపోతే పాలస్తీనాలో ఉన్న హమాజ్ ఉగ్రవాదుల ఆకృత్యాల గురించి మాట్లాడడానికి చేతగాని వాళ్ళు అక్కడ వాళ్ళ గురించి అంటే అక్కడ ఏదో నష్టం జరుగుతుంది అని మాట్లాడుతుంటారు కదా మరి అలాంటి వాళ్ళకు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందూ అమ్మాయిల మీద దాష్టికాలు కనిపించట్లేదా ఆ మారణ హోమాలు కనిపించట్లేదా నాకు అర్థం కావట్లేదు ఏదేమైనా ఆ వీడియోని ఇంకొకసారి మీకు చూపిస్తా అది చూసినాకైనా మీ కడుపు రగిలి ఆ హృదయ విదారక ఘటన చూసిన తర్వాత అయినా రక్తం మరిగి హిందూగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ హిందువుల మీద ఇలాంటి ఏదైనా జరిగితే దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారని కోరుకుంటున్నాను ఇంకొకసారి ఆ వీడియో చూసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు కొత్త వీడియోలను చేయడానికి సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కంటెంట్ బాగుంది అనిపిస్తే తప్పకుండా మీకు ఫ్యామిలీ గ్రూప్స్ అన్నిటికీ పంపించండి కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు ఈ ఛానల్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్